చిన్నమస్తాదేవి హవన్‌లో చాలా ప్రత్యేకత ఉంటుందండి. ఎందుకంటే, ఈ దేవత యొక్క హవన్‌లో మనము మారేడు దళాలు, తర్వాత మారేడు పూలు, మారేడు కొమ్మలు ఏదైనా కానీ మారేడు చెట్టుకు సంబంధించిన వాటితో ఈమె యొక్క హవన్ చేయడం ద్వారా విశేషమైన ఐశ్వర్యము, అసలు కుబేరునితో అపర కుబేరులవుతారు అని మనకు శాస్త్రంలో ఉంటుంది. కుబేరునితో సమానమయ్యేంత ధనాన్ని సంపాదిస్తారు అనేది ఉంటుందనమాట. సో, కాబట్టి ఈ చిన్నమస్తా యొక్క హోమంలో మీరు పర్ఫెక్ట్‌గా తంత్ర హోమ విధానాన్ని తెలుసుకొని గన చేశారనుకోండి, అసలు మీరు ఊహించని ధనం వస్తుందని అమ్మవారే చెప్తారనమాట. సో, కాబట్టి మీరు చిన్నమస్తాదేవి యొక్క ఈ హోమాన్ని చేసే ప్రయత్నం చేయండి. జై మా చిన్నమస్త, జై జై చిన్నమస్తిక, జై మాతా చింతపూర్ణి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త.